మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం 29వ భాగం 25/7/26 తొలి ఏకాదశి శుభాకాంక్షలతో స్వాగతం. పంచమాంకంలో ఉన్న శకుంతలను రాజస్థానంలోనే వదిలిపెట్టి గౌతమి, శాంగ్య మొదలైన ఆమెతో పాటు వచ్చిన ఇద్దరు, మొత్తం ముగ్గురు వెళ్ళిపోదాం అని చెప్పడం జరిగింది. తర్వాత శకుంతల అంటోంది, కథం కథమనేన కితవేన విప్రలబ్ధాస్మై యూయమపి మాం పరిత్యజధ. అది గౌతమి అంటోన్, వత్సా శాంగరవ అనుగచ్చతీయం ఖలు సహ కరుణ పరిదేవి శకుంతల ప్రత్యాదేశ పరుషే భర్తరి కిం వామే పుత్రికా కరోత్. శాంగ్య అంటున్నాడు, కిం పురోభాగే స్వాతంత్ర్యం అవలంబసే. శకుంతల భీతా వేపతే. గౌతమి అగ్రతః గచ్చ, నువ్వు ముందు నడు. రాజన్ కిముత్తరోత్తరేణ, ఇక్కడి దాకా శాంగ్యవుడి భాషణంగా కథం ఎద్దు ఎలా అనేనా ఈ కితవే, ఈ ధూర్తుడి చేత విప్రలబ్ధా అస్మి వంచితురాలనయ్య. యూయం అది మీరు కూడా మాం నన్ను పరిత్యజ విడిచిపెట్టేస్తారా. స్నిత్వా ఆగి వత్స శాంగరవ, నాయనా శాంగరవ, కరుణ పరిదేవిని దీనంగా బతిమాలుతోందిరా, విలపిస్తోందిరా. ఇయం ఇదిగో శకుంతల మనలను అనుగచ్చతి కలు, అనుసరిస్తోంది కదా. ప్రత్యాదేశ పరుషే, తిరస్కరించిన కఠినాత్ముడై భర్తరి మగడి విషయంలో మే పుత్రికా నా బిడ్డ కిం వా కరోమి, ఏం చేస్తుంది, ఏం చెయ్యలేదు కదా. పురోభాగే సరోషం, తీవ్ర కోపంతో కేం నువ్వు స్వతంత్రిస్తున్నావా ఏమి. భీత భయపడి శకుంతల వేపతి వణికిపోయిందట. అప్పుడు శకుంతల శాంగ్యవుడు శకుంతలతో శకుంతలే యది యథా వదతి క్షితపస్తథ వమసి కిం పితురు కలకులయాతయ అధతు వేచ్చి శుచివ్రతమాత్మనః పతికులేన తవ దాస్యమపి క్షమం. తిష్ట సాధయామో వయం యది యదా వక్తది క్షితిపస్తథా త్వమపి కిం పితుర్కులయాత్వయ అధతు వేచ్చి శుచి వ్రతమాత్మనః పతికులేన తవ దాస్యమపి క్షమం. రాజా అంటున్నాడు, భోస్తపస్మిన్ కిమత్ర భవదీం విప్రలభసే అన్నాడు. శకుంతల అంటున్నాడు శాంగ్యవు, క్షితిపః మహారాజ్ యథా వదత్, ఎలా అంటున్నాడు. ఏమన్నాడు, నేను పెళ్ళాడలేదా, నువ్వు తథా అసి, అది అలాంటి దానివే అయినట్టయితే ఉత్కులయా, కులధర్మాన్ని అతిక్రమించిన దానవై త్వయా నీచేత కులదీచేత పితుః కిం, తండ్రికి ఏం ప్రయోజనం. ఆయనమో నువ్వు పెళ్లి చేసుకోలేదన్న, నువ్వేమో
చేసుకున్నాడు అంటుంది. కనుక ఇప్పుడు నువ్వు తండ్రి దగ్గరికి ఎలా వస్తావు? వచ్చి ఏం ప్రయోజనం? అలా కాక ఆత్మనహా వ్రతం, నీ చరిత నువ్వు చేసిన శుచి పావనమైంది, పవిత్రమైంది, నేను తప్పు చెయ్యలేదు అని వేచి భావిస్తుంటే పతికులే నీ భర్త ఇంటిలో తవా నీ దాస్యం సేవ చెయ్యడమే క్షమం, అర్థం, సరి అయిన పని. కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళక నీ అత్తారింట్లో సేవ చేస్తూ ఉండు. శకుంతల రాజు అంటుందే నిజమైతే దారి తప్పిన నీ వల్ల తండ్రికి పని లేదని రానివ్వండి. అలా కాక నువ్వంటుందే నిజమైతే, నువ్వు శుచిశీలవే అయితే, అతడికి ఇల్లాదివే అని అనుకుంటే నీ మగని ఇంటిలో దాసిగానైనా నీకు తగిందే. ఎలా చూసినా నువ్వు మా వంట ఆశ్రమాన్ని రాతగ్గదగిన తాదగ్గదానివి కావు. తెస్తా వయం సాధయామ, మేం చెబుతున్నామంటున్నాడు రాజు. మేం పెడుతున్నామన్నాడు. కో తపస్విన్, ఓయే ఋషి అత్ర భవతి, ఈ మాంజురాలి కిం లభసే, దూషించవందుకోయ. శశాంక, చంద్రుడు కుముదాని ఏ కలువలని బోధయతి, తాకి వికసింపచేస్తాడు. సవిత, సూర్యుడు పంకజాని ఏవ పద్మాలని బోధయతి అంటే కరాలతో కిరణాలతో స్పృశించి వికసింప. వసినాం నిగ్రహ సంపన్నుల వృత్తి ప్రవర్తన పరిగ్రహ పరుల భార్యల సంశ్లేష కలపడంలో పరాన్ముఖే విముఖం కుమా అన్న. చంద్రుడు కలువలనే, సూర్యుడు పద్మాలనే వికసింపజే. ఒకే కొలనులో ఉన్న చంద్రుడు పద్మాల దోలికి రాడు, సూర్యుడు కలువల దోలికి రాడు. నిగ్రహ సంపన్నుల ప్రవృత్తి అలా. పరదారలు తాకటానికి ఇష్టపడు. ఆమె నాకు పరదార, ఇతర కనుక నేను తాకలే. అప్పుడు యదాతు పూర్వవృత్తమస్య సంగాధిత్యత్వ భవాంస్తదా కథా మధర్మ భీమ భవంతమేవత్ర గురులాఘవం పృచ్ఛామి. మూఢః శ్యామగమేష వా వదేన్ విజ్జేతి సంశయే, దారత్యాగి భవాత్ కామ్యా భవత్ నామ్యాహు పరస్త్రీ స్పర్శ పాంశుల అన్న. పాపం వచ్చింది. అన్యసంగాత్ అంటే మరొకటి సంఘటించడం వల్ల, అన్యకాంత సాంగత్యం వల్ల. వసుమతి రాజ్యాలకు భవానులు పూర్వవృత్తం మునుపు జరిగిన దాని గాంధర్వ వివాహం యదాతు విస్మృతగా మరచిన వాడవైతే, కదా అప్పుడు కథం యద అధర్మ భీరు అధర్మ ఆచరణ జంకిన వాడవుతావు. ఏదో కారణం వల్ల ఈమెను మరిచిపోయి తిరస్కరించినంత మాత్రాన నువ్వు ధర్మశీలుడవు, ఆదర్శ భీరుడవు కాదనలే. భవంతం అత్ర ఈ విషయంలో గురులాఘవం ఒప్పు తప్పుల భవంతం ఏవ నిన్నే తమరినే పృచ్ఛామి అడు. రాజువు కనుక ఇందులో
ముప్పేమిటి తప్పు ఏమిటి నువ్వే చెప్పు. మూఢ శ్యామహమేవ నేషావ పదేం విద్యేతి సంశయే దారత్యాగీ భవాన్యాహో పరస్త్రీ స్పర్శ పాంశుల అన్నాడు. నేను మూఢగా చేసింది మరిచిపోయిన మూఢులను రాజుగారు అంటున్నాడు. మూఢుడని స్కామ్ అవుతున్నానా, స్కామ్ అవుతున్నాడా, లేదా ఏషా ఈ మిథ్య అసత్యం పదేతి చెబుతా. నేను మర్చిపోయిన దావాణ్ణయ్యానా, ఆమె అబద్ధం చెబుతా. ఇది అని సంశయంలో దారత్యాగి ఎల్లారిని విడిచిన వాడు భవామి అవుతున్నానా, అహో లేదా పరస్త్రీ పరకాంత పశ్చాత్ తాకడంలో పాంశుల పాపిష్టుడు భవామి అవుతానా. ఏమి నా పరిస్థితి అర్థం కాకుండా బస్టాండ్ బతుకైపోయింది నాది అనుకున్నాడు. పురోహిత విచార్య యది తావదేనం క్రియతాం రాజా అనుశాంతు మాం భవ పురోహితుడన్ అత్ర భవతి తావదా ప్రవాస తావదా ప్రసవాదస్మద్గృహే తిష్టత్ ఈ కుత ఇదముచ్యతే ఇది చేత్వం సాధుభిః ఉద్దిష్ట ప్రథమమేవ చక్రవర్తినం పుత్రం జనయిష్యతి స చేన్ మునిదౌహిత్ర స్వలక్షణరూపపన్నో భవిష్యత్ అభినంద్య శుద్ధాంతమేనం ప్రవేశయిష్యతి విపర్యయేతు విదురస్యాస్య సమీప నయన మపస్థితిమేవ రజా యథా గురుభ్యో రోచతే అని బాగా ఆలోచించి యది తావత్ ఇలాగైతే ఏవం క్రియతాం చెయ్యండి మహారాజా. ఒక మధ్య మార్గం నేను చెప్తున్నా వినండి. భవాన్ తమర్ మాం నన్ను అనుశాస్తు ఆజ్ఞాపించండి అన్నాడు రాజు పురోహితుడు. అత్ర భవత్ ఈ మాన్యురాజు అప్రసవాత్ తావత్ ప్రసవం దాగా అస్మద్గృహే మా ఇంటిలో తిష్టతు ఉండుగా. ఇదం ఈ మాట కుతః ఉచ్యతే ఇది చేతి ఎందుకు చెబుతున్నానంటే త్వం రాజా నువ్వు ప్రథమం ఏవ మొదటగా చక్రవర్తి లక్షణాలతో ఉన్నవాడు జనయిష్యతి జనింపచేస్తావు సాధువులచే జ్యోతిశాస్త్రవేత్తలచే ఉద్దిష్ట చెప్పబడ్డ నీ జోష్యంలో చక్రవర్తి నీకు కొడుకవుతాడని ఉందయ్యా. తత్ లక్షణ ఉపపన్న భవిష్యత్ చేత్ ఆ లక్షణాలతో ఆ పుట్టేవాడు ఉంటే అభివంద్య అభినంది ఏనాం ఈమె శుద్ధాంతం నీ అంతఃపుర ప్రవేశింపచేద్దుముగా భార్యగా అప్పుడు స్వీకరించు అనడం విపర్యయే. దీనికి భిన్నంగా జరిగింది. ఈ అమ్మాయి పుట్టిన చక్రవర్తి కాలేని వాడి లక్షణాలుంటే ఆస్యాపితు ఈమె తండ్రిగా సమీప ఇంటికి నయనం తీసుకుపోవడం అవస్థితం ఏవా ఉండనే ఉందిగా అన్న. అప్పుడు యథ గురుభ్య గురువు గారి రోచితే నచ్చిందో తథా అలాగే మీ ఇష్ట ప్రకారమే ఈ అమ్మాయిని మీ ఇంట్లో ఉంచుకోండి. పురుడొచ్చిన తర్వాత ఆమెకు పుట్టినవాడు చక్రవర్తి లక్షణాలతో కూడితే అంతఃపురంలోకి తీసుకు, లేకపోతే అత్తారింటి మళ్ళీ పుట్టింటికి పంపిద్దాం అని. పురోహితుడను వచ్చే అనుగచ్చమా శకుంతల భగవతి వసుధే దేహి మే వివరం ఇది రుదతి ప్రస్థిత సహ పురోధసా తపస్వి విశ్వశకుంతలి
పురతపస్విభిశ్చ శకుంతలా నిష్క్రాంతా రాజా శాపస్య వహిత స్మృతి శకుంతలా గతమేవ చింతయంతిష్ట నేపథ్యే ఆశ్చర్యం ఆశ్చర్య రాజా ఆకర్ణ్య కిం సుఖలు స్యాత్ అన ప్రవిశ్య పురోహిత సవిస్మయం దేవా అద్భుతం ఖలు సంవృత్తం అని. ఏం జరిగింది? పుత్రి మాం అనుగచ్చ, మా నాతో రా అన్నాడు శకుంతల. భవతి మహాత్ములారాల వసుదే భూదేవి, మాయ నాకు వివరం దే, నీలోకి ప్రవేశిస్తా, భూమిలో కలిసిపోతా, దారి ప్రవేశ రంధ్రం ఇవ్వు అని ఏడుస్తూ విలపిస్తూ ప్రస్థిత బయలు సహ పురోధస పురోహితుడితో తపస్విభిశ్చ శాంగ్యమ గౌతమి శారద్వతులకు శకుంతల నిష్క్రాంత నిష్క్రమించింది, రాజు దించి. శాపవ్య వ్యవహిత స్మృతి, శాపం వల్ల గతి తప్పిన మతి కలవాడైన రాజ దుష్యంతు శకుంతలాగతమే శకుంతలను గురించే చింతయన్ ఆలోచిస్తూ తిష్టతి ఉంటాడు. ఇంతలో నేపథ్యంలో తెరలో ఆశ్చర్యం ఆశ్చర్యం కిమ్ను ఖలు స్యాత్, ఏమై ఉంటుంది అని. ప్రవిశ్య పురోహితుడు ప్రవేశించి సవిస్మయం దేవ అద్భుతం ఖలు సంవృత్తం అన్నాడు. ఖలు సంవృత్తం, ఒక అద్భుతం జరిగింది మహారాజా, తెలుసా అన్నాడు. అప్పుడు రాజు కిమివా, ఏమిటయ్యాది? పురోహిత దేవా పరావృత్తేషు కన్వశిష్యేషు సా నిందతే శాని భాగ్యాని భావ బహుక్షేపం ఖండితుం చ ప్రవృత్తా. కించ రాజా ఏమన్నాడు? కించ ఏమిటయ్యా? స్త్రీ సంస్థానం చాప్సరో స్త్రీయర్ధమారాత్ ఉత్క్షిప్సైనాం జ్యోతిర్రేకం జగ సర్వే విస్మయ రూపయ. రాజా అంటున్నాడు, భగవన్ రాగశిశోస్మాభివర్ష ప్రత్యాదిష్టయే కిం వృధా తర్కేనాన్విష్యతే విశ్రామృతు భవాన్ విశ్రామృతు భవాన్. పరావృత్తేషు వెళ్ళిపోగా సా బాల, ఆ బాల శకుంతల శాని భాగ్యాన్ని తన అదృష్టాల నిందంతి తిట్టుకున్నదై బాహు ఉత్క్షేపం చేతులెత్తి క్రందితం దుఃఖించడం ప్రవృత్తాచ మొదలు పెట్టింది కూడా. ఇంకా స్త్రీ సంస్థానం, స్త్రీ రూపం కలిగే ఏకం జ్యోతి, ఒకే ఒక్క తేజస్, ఏనాం ఈమె ఉత్కృష్ట ఎత్తుగని తరాత్ దూరంగా అప్సరస్తీర్థం శచీతీర్థం వైపు జగామా వెళ్ళిపోయి. సంస్థానమాకృతం మృక్షౌ సన్నివేశే చతుష్పథే మేదిని అని మేదినితో సర్వే అందరూ విస్మయం ఆశ్చర్యాన్ని రూపయంతి అభినయంతో. భగవాన్ మహాత్మా సహా అర్థం ఆ విషయం శకుంతలా విషయం మాతే చ. పురోహిత విలోక్య విజయస్వ ఇది నిష్కలాంత్. రాజా వేత్రవతి పర్యాకులోని శయన భూమి మార్గమాదేశయ ప్రతీహాయ ఇతో దేవ ప్రతిష్టత. రాజా కామం ప్రత్యాదిష్టాం స్మరామి న పరిగ్రహం మునేస్తనయాం బలవత్తు దూయమానం ప్రత్యాయ యతీవ మే హృదయం. ఇది నిష్క్రాంత సర్వే పంచమో అంకః.
విలోక్య ఒకసారి రాజు వైపు చూసి విజయస్వా జయం మహారాజా అని ఆశీర్వదించి నిష్క్రాంత పురోహితుడు వేత్రవతి పర్వయాకుల అస్మి చాలా కలత చెందిన వాణ్ణైపోయానే, మానసికంగా అలసిపోయి అని శయన భూమి శయనాగార దారి ఆదేశయ చూపించరా, పడుకోవాలి. ఇదేంటో చాలా మనస్సంతా వికలంగా. దేవహా ప్రభు ఇత ఇది దారి కామం అత్యంతం ప్రత్యాదిస్తాం నా చేత తిరస్కృతురాలైన మునే తనయ కన్వ మహర్షి పుత్రికను పరిగ్రహం పత్నినిగా నస్మరామి గుర్తు చేసుకోలేకపోతున్నా తు కానీ బలవత్ అధికంగా దూయమాన్ కలత చెందుతున్నది మే నా హృదయం మనస్ ప్రత్యాయయతి అవ విశ్వసిస్తున్నట్టుగా. పెళ్లి చేసుకున్న జ్ఞాపకం లేదు, కానీ ఆమె మాటల్లో నాకు చెడు గొప్ప విశ్వాసం కల. ముని కుమార్తెను తిరస్కరించా, ఆమెను భార్యగా స్వీకరించిన విషయం ఏది నాకు స్పృహలో లేదు. కానీ ఆమెను తిరస్కరించినందుకు ఎంత అధికంగా కలత చెందుతున్న నా హృదయం విశ్వసింపచేస్తుంది. నాకంతా చూస్తే నాకు ఇది కళ నిజమా అనిపిస్తుంది. ఇది అందరూ వెళ్ళిపోతారు. పంచమాంకం అయిపోయింది. రేపు షష్టాంకం 6వ అంకంలో షష్టోంక